ఇక బీజేపీకి సంబంధించిన అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్న సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ బీజేపీ ఆఫీస్ నుంచి అందిస్తారు. నరేష్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్న సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. రేపు రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా రాబోతున్నారు. రేపు ఉదయం ఆయన 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకుంటారు. 11 గంటలకు రేపు ఉదయం భాగ్యలక్ష్మి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత 12:30కు సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది టీమ్స్తో ఆయన మాట్లాడి రానున్న ఎన్నికలకు దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో ఒక బహిరంగ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. పూర్తిగా ఎన్నికల సభగా చెప్పవచ్చు. 2013 ఆగస్టు 6న అంటే బీజేపీ 10 ఏళ్ల క్రితం అధికారంలో రాకంటే ముందు ఎల్బీ స్టేడియంలో ఒక సభను ఏర్పాటు చేసి అప్పటి బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న నరేంద్ర మోడీని పిలిపించి ఒక సభను ఏర్పాటు చేసింది. దాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఎల్బీ స్టేడియంలోనే ఒక సభను బీజేపీ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా రాబోతున్నారు. పూర్తిగా బూత్ స్థాయి అధ్యక్షుడి నుంచి ఆ పైన పదవులు కలిగిన వాళ్ళు ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సభకి వస్తారనేది బీజేపీ చెప్తుంది. కనీసం 20 నుంచి 25 వేల మందితో ఒక సభను ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా ఈ సభ పూర్తిగా ఎన్నికల ప్రచార సభగా చెప్పవచ్చు. ఈ సభ ద్వారా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అటు నాయకుల్ని ఇటు క్యాడర్ను అమిత్ షా సిద్ధం చేయబోతున్నారు. ఇక అమిత్ షా పర్యటన తర్వాత ఈ నెల 16, అదేవిధంగా 18, 19 3 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారనేది బీజేపీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ నెల 4, 5 తేదీల్లో 2 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజులు తెలంగాణలో పర్యటించి వెళ్లారు. అటు ఆదిలాబాద్, ఇదే విధంగా సంగారెడ్డిలో 2 బహిరంగ సభలతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన జాతికి అంకితం చేశారు. పూర్తిగా బీజేపీ అగ్రనేతల పర్యటనలన్నీ కూడా లోక్సభ ఎన్నికలే టార్గెట్గా సాగుతున్నాయి. తెలంగాణలో కనీసం 35% ఓటు షేర్తో పాటుగా కనీసం 8 నుంచి 10 స్థానాలు గెలవాలనేది బీజేపీ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. వాటిని రెట్టింపు చేసుకోవడంతో పాటుగా కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 9 మంది పార్లమెంట్ అభ్యర్థులు కూడా బీజేపీ ప్రకటించి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కంటే కొంత ప్రచారంలో కూడా ముందుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక 8 మంది పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన కసరత్తు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా నడుస్తుంది. ఇవాళ రేపు ఆ అభ్యర్థులకు సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ 9 ఏళ్ల కాలంలో అంటే దాదాపు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశామనే అంశాన్ని కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతున్నారు. ఈ అంశాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఒక సూచన అందిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే అంటే 9 మంది అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఆ 9 మంది కూడా ఇప్పటికే ప్రజల్లో ఉండి పెద్ద ఎత్తున ప్రజల్ని కలుస్తున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా హిందుత్వ అజెండాతో కూడా ఉదాహరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి దేవాలయానికి వెళ్ళి ఆయన ప్రత్యేక పూజలు కూడా జరిపారు. అంతకుముందు అమిత్ షా వచ్చినప్పుడు చార్మినార్ వెళ్ళి ఎవరైతే భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు పదే నిర్వహించడం ద్వారా కొంత అయోధ్య రామ మందిరానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, హిందుత్వ ఫ్లేవర్ను పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇక 2-3 రోజుల్లోనే ఎన్నికలకు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికే పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటించి వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి పంపించడం ద్వారా కొంత షెడ్యూల్ కంటే ముందే బీజేపీ పట్ల సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది, ఒక పాజిటివ్ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది బీజేపీ నాయకత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి 2 రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళి జాతీయ నాయకత్వంతో మాట్లాడి వచ్చారు. పెద్ద ఎత్తున ప్రచార సభలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎవరెవరు జాతీయ నాయకులు ఈ 30 రోజుల పాటు తెలంగాణకు రాబోతున్నారనే దాని మీద కూడా ఇప్పటికే బీజేపీ తెలంగాణ శాఖ ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకుంది. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో పాటుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్తో పాటుగా తెలంగాణతో కొంత అనుబంధం ఉన్న స్మృతి ఇరానీ లాంటి కేంద్ర మంత్రులను పెద్ద ఎత్తున తెలంగాణలోకి తీసుకురావడం ద్వారా కొంత మ్యాసివ్ ప్రచారాన్ని చేయాలనేది బీజేపీ ఆలోచన ఉంది. ఈ ఎన్నికలు పూర్తిగా మోడీ పేరుతో జరుగుతున్నాయనేది బీజేపీ నమ్ముతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ సమాజం ఈసారి ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తుంది. మోడీ చరిష్మాతో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామనేది బీజేపీ నేతలు చాలా ధీమాగా ఉన్నారు. సో ఇందులో భాగంగానే కొంత బలహీనంగా ఉన్న నల్గొండ, ఖమ్మం లాంటి చోట్ల ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ కూడా బీజేపీ తెరతీసింది. ఇప్పటికే నిన్న సీతారాం నాయక్ కావచ్చు, మాజీ ఎంపీలు నగేష్ కావచ్చు, అదేవిధంగా జలగం వెంకట్రావు కావచ్చు, ఇలాంటి నాయకులందరినీ కూడా బీజేపీలో చేర్చుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బలమైన అభ్యర్థులు అంటే కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు, కొన్ని చోట్ల బలహీన అభ్యర్థులు కాకుండా పూర్తి స్థాయిలో 17 పార్లమెంట్ స్థానాల్లో బలమైన అభ్యర్థులు నిలపడం ద్వారా అటు పార్టీ బలం కొంత, అభ్యర్థి బలం కూడా తోడైతే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనేది బీజేపీ నమ్ముతుంది. ఏదేమైనప్పుడు కూడా రేపు అమిత్ షా పర్యటనతో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి అయితే బీజేపీ శ్రీకారం చుట్టింది. రేపు తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా రాబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నరేష్.